మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటే డిఎస్సి వాయిదా వేయాలని కోరుచున్నాము. అదేవిధంగా డిఎస్సి పోస్టులు కూడా పెంచాలని కోరుచున్నాము. మాకు గ్రూప్ 2 పోస్ట్ వేశారు కానీ ఈ డిఎస్సి వాయిదా వేయాలని కోరుచున్నాము. ఎందుకంటే మాకున్న బిఎడ్ అభ్యర్థులకు ఒకే ఏంటంటే ఒక డిఎస్సి మాత్రమే. కాబట్టి మీ రేవంత్ రెడ్డిని ఒకే విజ్ఞప్తి ఏంటంటే డిఎస్సి ఒక 3 నెలలు పోస్ట్ చేసి పోస్టుల సంఖ్య పెంచాలని మేము సవినంగా కోరుచున్నాము. రోజులో కూడా టైం లేదు, మాకు చదువుకోవడానికి టైం కావాలి. సిలబస్ చాలా ఉంది సార్. డిఎస్సిని 40 రోజుల టైం వరకు పొడిగించాలి. 2-3 నెలల టైం అన్న పొడిగిస్తే బాగా డిమాండ్ ఇచ్చేస్తారు. నెట్ సమయం 3 నెలల వరకు టైం మాకు ఇవ్వాలి. ఖచ్చితంగా 3 నెలల వరకు మాకు టైం ఇస్తేనే మేము చదువుకోగలం. గ్రూప్స్ ఇంకా డిఎస్సి అన్ని ఒకటేసారి ఎగ్జామ్స్ ఉంటాయి. మేము ఎట్లా రాయాలో మాకు తెలుసలేదు. డే బై డే ఎగ్జామ్స్ ఉన్నాయి. మాకు పోస్ట్ పోన్ ఖచ్చితంగా చేయాలి. మేము చేసే వరకు ఉద్యోగం చేస్తానుకుంటాం. ఈ దొంగ ప్రభుత్వం, ఈ దోపిడీ ప్రభుత్వం, విద్యార్థులకు న్యాయం చేయని ప్రభుత్వం, దొంగ మన ఈ రోజు ప్రభుత్వం ఎలాంటి కొంచెం మా పైన దయ ఉంచండి. డిఎస్సికి 3 months ఖచ్చితంగా పోస్ట్ పోన్ కావాలి. ఎందుకంటే మేము ఆ సిలబస్ చదవలేకపోతున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగకపోతే మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? మేము ఖచ్చితంగా ప్రభుత్వం దిగేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఏదేమైనా కానీ మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి ఖచ్చితంగా. ఇప్పటికే ప్రకటిస్తా ఉన్నారు. సమస్య సమావేశాలు పాల్గొన్నటువంటి వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ చేసేది లేదని చెప్పి చేసలేనండి. ఆ సిలబస్ ని వాళ్ళు వచ్చి చదవమనండి సార్. చదివితే వాళ్ళకి అర్థమవుతుంది మా బాధ ఏందో. మేము చదువుతున్నాం కాబట్టి మాకు నరకం అనుభవిస్తున్నాం ఇక్కడ స్టడీ హాల్లో. అసలు ఆ సిలబస్ ని మాత్రం మేము ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు మేము ఇక్కడనే ఉండి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఉన్న సిలబస్కి మేము చదవలేము. 10 days అంటే మేము చదవలేకపోతున్నాం. ముందు డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నిరుద్యోగుల వల్లనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించిందే నిరుద్యోగులు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు వాయిదా వేయాలని కోరుకుంటున్నాం. రోడ్ల మీద ఉన్న నిరుద్యోగులు కాబట్టి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం.